టేస్టీ టేస్టీ బాయిల్డ్ మసాలా ఎగ్స్ చాలా బాగైనాయి. ఎలా చేయాలో చూపియాలా? రండి చూపిస్తా. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్లో అన్ని ఎగ్స్ వేసినాను. ఇది కొంచెం ఖరాబ్ అయినట్టు తీసేసినాను. అన్ని ఎగ్స్ వేసేసినాను. మొత్తం టోటల్ 30 ఎగ్స్. దాంట్లో కొంచెం సాల్ట్ వేసిన. సాల్ట్ వేస్తే కొంచెం గుడ్డు పగలకుండా ఉంటుంది, ఒకటి టేస్ట్ కూడా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. కొంచెం స్టవ్ పెద్దగానే పెట్టుకోండి, ఎక్కువ కాబట్టి. ఈ లోపల మసాలా చేసుకుంటున్నా. మిరియాలు వేసిన, చిన్న జార్లో మిరియాలు, ఒక 2 స్పూన్ల కారం, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇది మసాలా రెడీ అయిపోయింది. ఇంకో పక్కన ఎగ్స్ బాయిల్ అయిపోయినాయండి. హాఫ్ అన్ అవర్ పైన పెట్టినాను. కొంచెం పగలగొట్టుకొని చూసుకున్నా, ఉడికినాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత పొట్టు తీసుకుంటున్నా. కొంచెం కొత్తవైతే కొంచెం పొట్టు తొందరగా వెళ్ళదు అనుకుంటా, పాతవైతే ఈజీగా వెళ్ళిపోతుంది. అయిపోయినాయండి ఎగ్స్ పొట్టు తీసుకోవడము. ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలో కొంచెం నూనె వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను, ఎగ్ కలర్ రావడానికి. ఇది మంచిగా కలిపేసి దీంట్లో ఒకటేసారి అన్ని ఎగ్స్ కాకుండా ఒక 6, 7 అట్లా వేసుకొని మంచిగా ఇట్లా కలుపుతూ ఉంటే అంత ఎగ్ మొత్తం రౌండ్గా కూడా మొత్తం ఫ్రై అవుతుంది. ఒకటేసారి అన్నీ వేస్తే కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అందుకని 6, 7 వేసుకుంటున్నాను. ఇవి బాగా కలపాలండి. ఇట్లా కలిపితేనే అన్ని వైపులా గుడ్డు మంచిగా ఫ్రై అవుతుంది. ఇది ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్ లోపలనే అయిపోతుంది ఇది ఫ్రై చేయడము. చూడండి, అన్ని వైపులా కలుపుతుంటే అన్ని వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయింది ఎగ్. ఆ పసుపు వేయడం వల్ల కూడా ఆ కలర్ మంచిగా కనిపిస్తుంది. అయిపోయినాయండి ఇవి. ఇప్పుడు తీసేద్దాం. ఇట్లా ఒక పక్కన బౌల్లో వేసుకున్న ఫ్రై అయినవన్నీ ఒక పక్కన బౌల్లో వేసుకొని మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అయిపోయినాయండి అన్ని గుడ్లు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఆయిల్ తోటి పని లేదు, ఆయిల్ తీసి పక్కన పెట్టేసేయాలి. అంత ఆయిల్ అవసరం లేదు, మొత్తం తీసేసిన ఆయిల్. స్టవ్ ఆన్లోనే ఉంది. ఎగ్స్ అవన్నీ ఆయిల్ తీసేసిన తర్వాత కడాయిలో ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు చేసుకొని పెట్టుకున్నాం కదా మిరియాలు, కారం పొడి, ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా. ఇప్పుడు ఆ మసాలాని ఈ ఎగ్స్ మీద మొత్తం వేయకండి, కొంచెమే వేసుకోండి. ఎక్కువైతే కారం ఘాటు అవుతుంది కాబట్టి మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఉప్పు ఒకవేళ ఏమైనా తక్కువైంది అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఇది ఎక్కువసేపు ఉంచొద్దండి స్టవ్ మీద. ఎక్కువసేపు ఉంచినామనంటే అది కారం నల్లగా అయిపోతుంది. కొంచెం వేడవగానే బంద్ చేస్తే ఆ వేడికే ఆ కారం ఉడికిపోతుంది. చూడండి, టేస్టీ టేస్టీ బాయిల్డ్ ఎగ్ మసాలా. ఇది జస్ట్ తినడానికేనండి, కర్రీ లాగా కాదు. స్టవ్ బంద్ చేసినాను.